ట్రంప్ సర్కార్కు ఊహించని షాక్. షట్డౌన్లోకి అమెరికా. ఏడేళ్ల తర్వాత షట్డౌన్ గుప్పిట్లోకి వెళ్లిపోయిన అగ్రరాజ్యం. షట్డౌన్ ఎఫెక్ట్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు శాపమవుతుందా? ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అమెరికా ఫెడరల్ సర్కార్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభిస్తోంది. ప్రభుత్వం నడవటానికి అవసరమైన నిధులు కాంగ్రెస్ ద్వారా ఆమోదించాలి. ఈ సంవత్సరం రిపబ్లికన్లు తాత్కాలిక నిధుల బిల్లును ప్రవేశపెట్టారు. కానీ బిల్ ఆమోదించాలంటే ఆరోగ్య బీమా సబ్సిడీలను పొడిగించాలని డెమోక్రాట్లు పట్టుబట్టారు. రిపబ్లికన్లేమో ఆ ఆరోగ్య బీమా అంశాన్ని బడ్జెట్ చర్చల నుంచి నేరుగా చర్చించాలని చెప్పారు. దీంతో తాత్కాలిక నిధుల బిల్లు ఆమోదం పొందలేదు. కీలక బిల్లు ఆమోదానికి సెనేట్లో రిపబ్లికన్ పార్టీ తప్పకుండా 60 ఓట్లు సాధించాలి. కానీ సెనేట్లో నిర్వహించిన ఓటింగ్లో రిపబ్లికన్ పార్టీ 55, విపక్ష డెమోక్రటిక్ పార్టీ 45 ఓట్లను సాధించాయి. ఈ రెండు పార్టీలు సమన్వయం చేసుకుంటేనే ట్రంప్ సర్కార్కు నిధుల కేటాయింపుతో ముడిపడిన బిల్లు ఆమోదానికి మార్గం సుగమమవుతుంది. బిల్లులోని ప్రతిపాదనలపై ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా అది ఆమోదము పొందలేదు. ఇంకేముంది, అమెరికాలో షట్డౌన్ స్టార్ట్ అయింది. ప్రస్తుత షట్డౌన్ పరిస్థితి ఎక్కువ రోజులు కొనసాగితే అమెరికాకు కష్టాలు తప్పవు. దాదాపు 7.50 లక్షల మంది కేంద్ర సర్కార్ ఉద్యోగుల భవిష్యత్ ఆల్రెడీ ప్రశ్నార్థకంగా మారింది. ట్రంప్ రెండవసారి దేశ అధ్యక్షుడు కాగానే చాలా మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇప్పుడు మరింత మంది అమెరికన్ల ఉద్యోగాలకు గండం వచ్చి పడింది. ఏ ప్రభుత్వ విభాగాలకు ఎంతమంది సిబ్బంది అవసరం, అవసరానికి మించి ఎంతమంది ఉన్నారు అనే లెక్కలను ట్రంప్ సర్కార్ సేకరిస్తోంది. దీని ప్రకారం ఉద్యోగ కోతలు జరుగుతాయని అంటున్నారు నిపుణులు. వివరంగా చెప్పాలంటే షట్డౌన్ గండాన్ని కూడా ట్రంప్ ఉద్యోగాల తొలగింపుకు అనుకూలంగా మార్చుకుంటారన్నమాట. లక్షలాది మంది ఉద్యోగులను తొలగించవచ్చని, అనేక కీలక ప్రాజెక్టులు నిలిపివేయవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. షట్డౌన్ తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు. షట్డౌన్ ఎఫెక్ట్తో కొన్ని ఆఫీసులు శాశ్వతంగా మూతపడొచ్చు. పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపులు జరగవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థకు చేటు చేసే అన్ని అంశాలను తొలగిస్తామని చెప్పుకొచ్చారు. మరోవైపు షట్డౌన్ ప్రభావం ప్రభుత్వ రంగ సేవలపై దారుణంగా ఉంది. క్లినికల్ ట్రయల్స్, తుపాకీ పర్మిట్లు, పాస్పోర్ట్ వంటి ప్రభుత్వ సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. ఇదే సమయంలో నేషనల్ పార్కులు, మ్యూజియంల వంటివి మూసివేయడంతో పర్యాటక రంగం కూడా కుదేలవుతుంది. ఇదే జరిగితే అమెరికా ఆర్థికంగా మరింత దుర్భర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే యుఎస్ ట్రావెల్ ఇండస్ట్రీ అసోసియేషన్ లెక్కల ప్రకారము ఒక ప్రయాణ రంగం మూతపడితే ప్రతిరోజు $140 మిలియన్ కోల్పోతుంది అమెరికా. అదే సమయంలో స్టాక్ మార్కెట్ పైన షట్డౌన్ ఎఫెక్ట్ గట్టిగానే పడుతుంది. గోల్డ్మన్ సాచస్ అంచనా ప్రకారము ప్రతి వారము అమెరికా ఆర్థిక వృద్ధిని 0.2% తగ్గిస్తుంది. ఇలా 1-2 కాదు. షట్డౌన్తో అగ్రరాజ్యం తిరిగి కోలుకోలేని స్థాయిలో నష్టం జరుగుతుంది. ఇదే విషయంలో అమెరికా వ్యాప్తంగా కార్మిక లోకం ఆందోళనలు మొదలుపెట్టే ప్రమాదమూ లేకపోలేదు. ఇప్పటికే ట్రంప్ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అమెరికన్లు ఒక్కసారి రోడ్డెక్కితే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. నిజానికి అమెరికాలో షట్డౌన్ పరిస్థితి కొత్తేం కాదు. ఇంతకు ముందు కూడా అనేక మార్లు షట్డౌన్ పరిస్థితులు వచ్చాయి. 1981 నుంచి 15 సందర్భాల్లో అమెరికా షట్డౌన్ పరిస్థితులను ఎదుర్కొంది. అంతెందుకు, ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న 2018లో 3 సార్లు అమెరికాలో షట్డౌన్ విధించారు. 40 ఏళ్లలో ఒకే ఏడాదిలో 3 సార్లు షట్డౌన్ పరిస్థితులు ఏర్పడటం ఇదే తొలిసారి. పైగా అమెరికా చరిత్రలోనే 35 రోజుల పాటు సాగిన సుదీర్ఘ షట్డౌన్ నిలిచింది. నాడు 8 లక్షల మంది షట్డౌన్తో ప్రభావితమయ్యారు. దాదాపు 4,20,000 మంది జీతం లేకుండా పనిచేయాల్సి వచ్చింది. 2013లో కూడా అమెరికాలో షట్డౌన్ విధించారు. అప్పుడు కూడా లక్షలాది మంది ఉద్యోగులు 2 వారాల పాటు పనిచేయలేదు. గతంలో అమెరికా ప్రభుత్వం షట్డౌన్ విధించినప్పుడు స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. అయితే ఈ షట్డౌన్ కొంత భిన్నమైనదని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ గోల్డ్మన్ సాచస్ తెలిపింది. ఈ షట్డౌన్ వేళ ట్రంప్ సర్కారు సంస్కరణలు చేయాలని భావిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ పరిస్థితుల నడుమ అక్టోబర్ 3వ తేదీన
ట్రంప్ సర్కార్ విడుదల చేసే నెలవారీ ఉద్యోగ కల్పన సమాచారం వైపే అందరి చూపు ఉంది. ఈలోపు సమస్యను పరిష్కరిస్తే సరే, లేకపోతే అమెరికాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లే.